హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వామ్మో వామ్మో, ఏంటి అంత చెత్త! ఇది ఇల్లా మినీ డస్ట్‌బిన్ అనుకోకండి. మా ఇంట్లో 2 జాతి రత్నాలు ఉన్నాయన్నమాట. ఒకరిని మించిన వాళ్ళు ఇంకొకరు. అందువల్ల అలాగుంటుంది. ఇల్లు అయితే క్లీన్‌గా ఉండే ప్రసక్తే లేదు. వాళ్ళు వేస్తూ ఉంటే నేను ఎత్తి పెడతా ఉంటే, సర్దుతా ఉంటే అలాగే అవుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడైతే నేను వెళ్ళేసి స్నానం చేద్దాం అనుకుంటున్నానండి. ఇక్కడ ఒక బీరువా చూశారు కదా, అది చెక్కతో తయారు చేసింది. డ్రెస్సింగ్ టేబుల్ కమ్ బీరువా అనమాట. దాని నిండాకి నా శారీసే సరిపోయాయి. అయినా కూడా మనకు ఒక ఆలోచన వస్తుంది, ఏం కట్టుకుందాం అనేసి. ఇప్పుడైతే నాకు శారీ దొరికేసింది. దాంట్లో పైకి మ్యాచింగ్ బ్లౌజ్ మాత్రమే వేసుకుంటాను. నాకు మ్యాచింగ్ అంటే బ్లౌజ్ మాత్రమే అనమాట. నేను ఇంకా వేరే వాటి మీద ఏం ఫోకస్ చేయను. ఇప్పుడైతే వెళ్ళి స్నానం చేసుకొని వచ్చేసాను అనమాట. ఇదైతే మా చిన్ని పూజ గది. ఇక్కడ 2 పటాలు, ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ వినాయక స్వామి వాళ్ళు పెట్టున్నాను అనమాట. మీకు వీడియోలో అయితే కనిపించదు. ఈరోజు అయితే నేను ఉప్పు చేప పెంచుతూ ఉన్నాను అనమాట. ఉప్పు చేప అదేంటి పప్పులుసు, ఇవి 2 చేస్తున్నాను. రైస్ కుక్కర్లో అయితే రైస్ పెట్టేసాను. మామూలుగా రైస్ కుక్కర్లో పెట్టడం నాకు అసలు ఇష్టం ఉండదు. ఈ గ్యాస్ వల్ల పెట్టాల్సి వస్తుంది, ఎక్కడైపోద్దో అని భయం వేసి. ఇంకా రసం చేసుకున్నాము. మునక్కాయ తీగూర చేశాను అనమాట ఈరోజు. ఏంటి ఇద్దరి కోసం ఇన్ని కూరలా అనుకోకండి. మాకు అన్నీ ఉంటేనే తినగలుగుతాము, లేకపోతే తినలేము. ఆ కూరలు చేసేది గొప్ప కాదు, వాటికి పడే బొచ్చులు ఉన్నాయి చూసారా, అవి తోమడమే గొప్ప. పనిలో పనిగా ఈరోజు అయితే వడియం కూడా పెట్టేస్తున్నాను. ఎండాకాలం వచ్చింది కదా, బాగా ఎండిపోతాయి, ఈ సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి అనేసి ఉద్దేశంతో పెట్టానండి. ఇదైతే ఎర్రగడ్డలు సన్నగా కట్ చేసుకొనేసి మిక్సీకి వేసుకున్నాను. తర్వాత తెల్లగడ్డలు కూడా మిక్సీకి వేసుకున్నాను అనమాట. తర్వాత దాంట్లో మన పోపుకి ఏమేమి వేస్తామో అవన్నీ వేసుకోవాలి. అంటే మిరియాలు కాదు, ఆవాలు, జీలకర్ర, ఇంకా ఉద్దిపప్పు, మెంతులు, కొంచెం అంత నూనె కూడా వేసుకోవాలండి. ఇంకా పసుపు, ఉప్పు ఈ వీడియోలో మీకు కనిపించలేదు, అవన్నీ వేసి మిక్స్ చేసేయాలి. ఇది అంతా కలిసేటట్టు మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసిన తర్వాత దాన్ని కొంచెం అలాగే ప్రెస్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. పెద్ద పెద్ద ముద్దలు పెట్టేస్తే చూసేదానికి బాగుంటాయి కానీ అవి డ్రై అవ్వవు. అందుకోసం మనము ఇది కలర్ చేంజ్ అవుతుందండి. ఒక రోజంతా అలాగే పెట్టేసి తర్వాత గట్టిగా వాటర్ అంతా పిండేసి చిన్న చిన్న బౌల్స్ మళ్ళీ చేసుకోండి. అప్పుడే లోపల ఉండేదంతా డ్రై అయిపోయి మనకు మంచిగా ఉంటుంది. సరే, నేనైతే మా పాపని తీసుకెళ్ళేసి మిద్దె పైన అయితే వీటిని ఎండబెట్టేసి వచ్చేసాను. నాకు తోక మా పాప ఎక్కడికి వెళ్ళినా కూడా ఉంటుంది. వాళ్ళ నాన్న అయితే కూలర్ తెచ్చేతలకి పిల్లలు ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారు. ఇంతే అండి వీడియో. మీకైతే నచ్చితే ఒక లైక్ చేసి వెళ్ళొచ్చుగా.